హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్వి ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే మనం చాలా టేస్టీగా హోమ్ స్టైల్లో నోరూరించే వాసనతో కరకరలాడే జ్యూసీ చికెన్ విత్ క్యాష్యూ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. అది కూడా ఫ్రై చేసిన క్యాష్యూతో చికెన్ కలిస్తే వచ్చే టేస్ట్ మాత్రం సూపర్. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ టైంలో ఎలా చేయొచ్చు, మరి ఏ విధంగా చేయాలి అనేది చెప్పబోయే ముందు వెంటనే మన ఎన్వి ఫ్యామిలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని పెట్టుకోండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: చికెన్ హాఫ్ కేజీ, ఉల్లిపాయలు 2 బాగా సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిర్చి 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు 50 గ్రామ్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు కొద్దిగా, సాల్ట్ రుచికి సరిపడు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, కరివేపాకు. పాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయ్యింది. సో మనం తీసుకున్న జీడిపప్పును అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. సో అదే పాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా మిక్స్ అయ్యేలాగా 1 or 2 టైమ్స్ తిప్పుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయండి. సో దీనికి కొద్దిగా కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు యాడ్ చేసుకొని సో మనం కొంచెం మిక్స్ అయ్యేలాగా తిప్పుకుందాము. 1-2 నిమిషాలు, 1 నిమిషం అయినా సరే. ఇప్పుడు దీనికి నేను 1 టేబుల్ స్పూను బాగా మెత్తగా పేస్ట్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. సో దీన్ని కూడా మనం దీని పచ్చి వాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ మిక్స్ చేయాలి. ఇక్కడ మిక్స్ చేసి 1 నిమిషం మూత పెట్టేసి మనం 1 నిమిషం మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే దీని పచ్చివాసన అనేది పోతుందన్నమాట. సో అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిందండి. సో దీనికి నేను బాగా కడిగి శుభ్రం చేసినటువంటి నీట్గా చేసిన 1/2 కిలో చికెన్ ఇక్కడ నేను వేస్తున్నాను అన్నమాట. చికెన్ వేసి సో ఆనియన్స్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటూ ఒక 15 నిమిషాలు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. బాగా సో బాగా మనం ఇలా కుక్ చేసుకుంటే 10 నుంచి 15 నిమిషాల వరకు తర్వాత కుక్ అయిపోతుంది. సో తర్వాత కుక్ అవ్వాలంటే మనం దీని మీద కొంచెం మూత పెట్టుకుని తర్వాత కుక్ అవుతుంది అన్నమాట. ఆఫ్టర్ 15 minutes టూ టేబుల్ స్పూన్స్ కారం,
సో 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ వేసి మొత్తం బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో చికెన్ బాగా ఫ్రై అయిందండి, తెలిసిపోతుంది మనకి. ఇలా మనం ఒక 2 నిమిషాలు తిప్పుకొని మనం మూత పెట్టేసుకుంటే కనుక ఇంకా ఇవి మనం ఇప్పుడు వేసినటువంటి పొళ్ళన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పడుతుంది అనమాట. సో ఆఫ్టర్ 2 మినిట్స్ కొద్దిగా కొత్తిమీర, సో ముందుగానే మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న జీడిపప్పు. సో చాలామంది ఏం చేస్తారంటే ఫ్రై చేయకుండా వేస్తారు. సో అలా వేస్తే ఏమవుతుందంటే ఈ చికెన్తో పాటు కుక్ అవ్వటం వల్ల కొంచెం చప్పగా ఉంటాయి అనమాట. సో ఇట్లా మనం ఫ్రై చేసుకుని వేసుకుంటే కనుక తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. వాసనతో కరకరలాడే జ్యూసీ చికెన్ విత్ క్యాష్యూ ఫ్రై రెడీ అండి. మరి ఇలాంటి నోరూరించే లేటెస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నాన్ వెజ్ ఇష్టపడే మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. షైనీ ఆఫ్ ఎన్వి ఫ్యామిలీ.